యథార్థంగా మాట్లాడేవాడు లోకానికి విరోధం ఎప్పుడు కూడా. యథార్థంగా మాట్లాడేవాడు కుదరదు, ఎక్కడ కుదరదు, ఎవరు ఇష్టపడరు కూడా. అంతే, వాళ్ళంతా కపటంగా నడుస్తూ ఉంది లోకం, అంత జంతర మంతరంలో నడుస్తూ ఉంది. యథార్థంగా మాట్లాడినా, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పినా, హితబోధను జనం సహించట్లేదు. ఆరోగ్యకరమైన బోధ అక్కర్లేదు ఈ రోజుల్లో. కళ్ళబొల్లి కాకమ్మ కథలు, పిట్ట కథలు, జోకులు అవి నచ్చుతాయి ప్రజలకి. జనం కూడా అటే ఆకర్షితులు అవుతున్నారు. బతుకు మార్చుకోరా, పద్ధతి మార్చుకోరా నాయనా, విధానం మార్చుకోరా, చెడు అలవాట్ల నుంచి దూరం కావాలి, చెడు అలవాట్లకి బానిసలు కాబాకండి అని చెప్పేవాడు ప్రవద ఎవరికి నచ్చట్ల. ఈ ఈ రోజులు అట్లాంటి రోజులు. 4 పెట్టు కథలు, 4 జోకులు నవ్వించి కవించే విధానం అయితే చప్పళ్ళు కొడుతున్నారు, సంకలు ఎగరేస్తున్నారు. నేనంటాను, వాళ్ళు బోర పరలోకానికి పోయేవాళ్ళని కూడా పోనివ్వరు. నడతా ఇష్టమైతే శ్రీ దగ్గర పిలుస్తాడు, లేకపోతే బతికుంటే లేకపోతే లేదు.